ప్రైజ్ ద లార్డ్. ప్రభువైన యేసు నామములో అందరికీ వందనములు. యేసయ్య మాటను ఈ కార్యక్రమాన్ని వీక్షించడానికి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను. ఈ దినము అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 50వ వచనం నుండి 58వ వచనాల వరకు మనము ధ్యానించుకుందాం. సహోదరులారా, నేను చెప్పినది ఏమనగా, రక్తమాంసములు దేవుని రాజ్యమును స్వతంత్రించుకొన నేరవు, క్షయత అక్షయతను స్వతంత్రించుకొన నేరదు. ఇదిగో మీకొక మర్మము తెలుపుచున్నాను. మనమందరము నిద్రించము గాని నిమిషములో ఒక రెప్పపాటున కడబూరం రోగగానే మనమందరము మార్పు పొందుదుము. బూరం రోగును, అప్పుడు మృతులు అక్షయులుగా లేపబడుదురు. మనము మార్పు పొందుదుము. క్షయమైన ఈ శరీరము అక్షయతను ధరించుకొనవలసి ఉన్నది, మర్త్యమైన ఈ శరీరము అమర్త్యమును ధరించుకొనవలసి ఉన్నది. ఈ క్షయమైనది అక్షయతను ధరించుకొనినప్పుడు, ఈ మర్త్యమైనది అమర్త్యమును కొనినప్పుడు విజయమందు మరణము మృంగివేయబడును అని వ్రాయబడిన వాక్యము నెరవేరును. ఓ మరణమా, నీ విజయం ఎక్కడా? ఓ మరణమా, నీ ముళ్ళెక్కడా? మరణపు ముళ్ళు పాపము, పాపమునకున్న బలము ధర్మశాస్త్రమే. అయినను మన ప్రభు అయిన యేసుక్రీస్తు మూలముగా మనకు జయము అనుగ్రహించుచున్న దేవునికి స్తోత్రము కలుగునుగాక. కాగా నా ప్రియ సహోదరులారా, మీ ప్రయాసము ప్రభునందు వ్యర్థము కాదని ఎరిగి స్థిరులను కదలని వారును ప్రభు కార్యాభివృద్ధి యందు ఎప్పటికీ ఆసక్తులై ఉండుడి. అపోస్తలుడైన పౌలు, సహోదరుల అపోస్తలుడైన పౌలు కొరింథీ సంఘానికి ఆయన ఇక్కడ చాలా ఒక మర్మముతో కూడిన విషయాన్ని ఆయన బయలుపరుస్తున్నాడు, తెలియచేస్తున్నాడు. కొరింథీ సంఘంలో చాలా కన్ఫ్యూజన్లో ఉంటుంది. అసలు చనిపోయిన వాడు తిరిగి లేస్తాడా? మృతులకు పునరుత్థానం ఉందా? ఒకవేళ పునరుత్థానం ఉంటే ఎలాంటి శరీరం కలిగి వాళ్ళు లేస్తారు? ఇలాంటి రకరకాల భిన్న అభిప్రాయాలతో వారు సతమతం అవుతున్నారు. కనుక అపోస్తలుడైన పౌలు సూటిగా వారికి ఈ విధంగా చెప్తా ఉన్నాడు, సహోదరులారా, నేను చెప్పినది ఏమనగా, రక్తమాంసములు దేవుని రాజ్యము స్వతంత్రించుకున్న నేరవు, క్షయత అక్షయతను స్వతంత్రించుకున్న నేరదు. నిజంగా ఈరోజు క్రైస్తవ వ్యతిరేకస్తులు లేక క్రైస్తవ ఇతరులు ఇది గ్రహించాలి. ఎందుకంటే మనిషి పుడుతున్నాము, గిడుతున్నాము, మళ్ళీ పుడుతున్నాము, మళ్ళీ చచ్చిపోతున్నాము, ఇలాంటి పనికి మాలిన మాటలతోనే కాలం గడుపుతున్నాం. కానీ యేసు ప్రభువు వచ్చిన తర్వాత క్షయమైన ఈ శరీరానికి తన వాక్యం ద్వారా అక్షయత ధరించుకునేటటువంటి అనుభూతిని ఆయన మనకు వాక్యం ద్వారా తెలియచేసి ఉన్నాడు. ఈ వాక్య భాగంలో మనం గమనించినప్పుడు ఆయన చాలా చక్కని విషయాన్ని తెలియచేస్తున్నాడు. ప్రతి ఒక్క వ్యక్తి శరీర రక్త సంబంధులు గల మనుషులే కదా. రక్త మాంసములు దేవుని రాజ్యానికి వెళ్ళదు. ఎందుకంటే అది ఆత్మల ప్రపంచం. ఆత్మీయులు మాత్రమే అక్కడ ఉంటారు, కానీ శరీర సంబంధులైన వారు అక్కడ ఉండరు. చాలామంది అంటారు కదా, స్వర్గలోకములో అనేకమైన దేవతలు ఉంటారు, అనేకమైన నాట్యాలు జరుగుతూ ఉంటుంది, అనేకమైనటువంటి అందగత్తెలు ఉండి నాట్యం చేస్తూ ఉంటారు. ఇవన్నీ ఊహాజనితమైనటువంటి కల్పన కథలే తప్ప అది ఆధ్యాత్మిక సత్యాలు కావు. ఎందుకంటే ఒకటి, మానవ ప్రపంచంలో మానవుడిగా పుట్టినవాడు శరీర కోరికలను తీర్చుకుంటూ ఆయన పాపములో చనిపోతున్నాడు. ఒకవేళ ఈ మానవ ప్రపంచంలో ఉన్నప్పుడు ఆ మనిషి గనుక నీతిని అనుసరించి నీతిమంతుడిగా జీవించగలిగితే ఆయన ఆత్మల ప్రపంచమైన పరలోక రాజ్యానికి వెళ్ళగలుగుతాడు. భూలోకంలో మానవులు జీవిస్తారు, పరలోకంలో ప్రభు జీవిస్తాడు.
ఆత్మ సంబంధులైన వారు అక్కడ నివసిస్తారు. శరీర సంబంధులు పరలోకంలో నివసించరు. ఈ భూలోకంలో ఎంతమంది శరీర సంబంధులుగా ఉండి దేవుని పట్ల విశ్వాసం కలిగి చనిపోయి ఉన్నారో అట్టి భక్తి గల వారి యొక్క ఆత్మలు ఒక మహిమ గల శరీరముగా పరలోకంలో ఉంటుంది. అందుకే అపోస్తలుడు పౌలు అంటున్నాడు, ఇదిగో మీకు ఒక మర్మము తెలుపుచున్నాను, మనమందరము నిద్రించము అనగా చనిపోము, కానీ నిమిషంలో ఒక రెప్పపాటున కడబూరం బృంగగానే మనమందరము మార్పు పొందుతాము. ఎంత అద్భుతమైన విషయం అండి. మానవ జాతి అందరూ చచ్చిపోరు, పుట్టిన వాళ్ళందరూ గిట్టుట కొరకే అని కాదు, అందరూ కూడాను దేవుని గూర్చిన జ్ఞానము కలిగి దైవికమైనటువంటి అనుభూతిలోనికి వస్తే పరిశుద్ధాత్మ దేవుడు ప్రభువైన యేసుక్రీస్తును అంగీకరించిన వారికి ఒక రెప్పపాటున మార్పు చేయబోతున్నాడు. అది ఎలాంటిది అంటే బూరమ్రోగును, అప్పుడు మృతులు అక్షయులుగా లేపబడుదురు, మనము మార్పు పొందుదుము. ఇక్కడ 2 విషయాలు గమనించాలి. మనిషిగా బ్రతుకున్నటువంటి మన సంగతి, చనిపోయిన వారి సంగతి, ఈ 2 అపోస్తలుడు పౌలు క్లియర్గా చెప్తా ఉన్నాడు. దేవుడు కడబూరం మ్రోగించినప్పుడు మనకంటే ముందు ఎవరైతే భక్తి గల వారు చనిపోయి ఉన్నారో వారు అక్షయులుగా లేపబడతారు, వారు సజీవులుగా పునరుత్థానం అవుతారు. తర్వాత బ్రతికున్న మనము మార్పు పొందుతాము. ఎలాంటి మార్పు? దేవుని యొక్క వాక్యంలో మనము చూస్తున్నాం. క్షయమైన ఈ శరీరము అక్షయతను ధరించుకొనవలసి ఉన్నది. ఇది శరీరం క్షయమైనదండి. చిన్న ముళ్ళు గుచ్చిన నొప్పి కొడుతుంది, ఏది గీరినా రక్తం కారుతుంది, చాలా బాధపడుతున్నాం, ఆకలి దప్పిగుంది, రకరకాల వేదన బాధలు ఈ శరీరానికి ఉంది. ఇది క్షయమైన శరీరము, దీనికి మనం చాలా జాగ్రత్తగా చూస్తున్నాం. కానీ అక్షయత ధరించుకున్నప్పుడు దానికి అసలు ఆకలి దప్పులే ఉండవు. ఎందుకంటే మర్త్యమైన ఈ శరీరము అమర్త్యమును ధరించుకొనవలసి ఉన్నది. మర్త్యమైన శరీరానికి ఆకర్షణ శక్తి ఉంది, మర్త్యమైన శరీరానికి ఆకలి దప్పులు ఉన్నాయి. కానీ అమర్త్యత అంటే మట్టి కానిది అనగా మహిమగల శరీరానికి ఇవన్నీ ఉండదు. ఈ క్షయమైనది అక్షయతను ధరించుకునినప్పుడు, ఈ మర్త్యమైనది అమర్త్యతను ధరించుకునినప్పుడు విజయమందు మరణము మృంగివేయబడెను అని వ్రాయబడిన వాక్యము నెరవేరును. పరిశుద్ధ గ్రంథంలో, పాత నిబంధన గ్రంథంలో విజయమందు మరణము మృంగివేయబడిను అని ఒక మాట ఉంది. విజయమందు మరణము మృంగివేయబడిన, విజయమందు అంటే ప్రభు అయిన యేసుక్రీస్తు నందు ఎవరైతే పునరుత్థానుడై లేచాడో, మృతులకు ఆయన సజీవులుగా చేయగలిగే సామర్థ్యత కలిగిన వాడు, ఆయన విజయశీలుడు, మృత్యుంజయుడు కనుక ఆయన ద్వారా మరణము మృంగివేయబడింది. అందుకే ఓ మరణమా నీ విజయం ఎక్కడా? ఓ మరణమా నీ ముళ్ళెక్కడా? ఈ పాపం వలన వచ్చే ముళ్ళు అనేక మందికి చావు చేస్తుంది, మరణము తెస్తుంది. పాపమునకున్న బలము లేక ముళ్ళు మరణము. అయితే ఓ మరణమా నీ విజయం ఎక్కడా? నువ్వు నిజమే మానవ జాతిని నువ్వు మరణంలో బంధిస్తావా? నువ్వు వారికి విజయం లేకుండా చేస్తావా? అయితే హెబ్రీ పత్రికలో అపోస్తలుడు పౌలు అంటాడు, ఎంతమంది అయితే మరణ భయము చేత బాధపడుతున్నారో వారందరికీ ఆయన విడిపించడానికి వచ్చాడని. మరణపు ముళ్ళు పాపము, పాపమునకున్న బలము ధర్మశాస్త్రమే. ధర్మశాస్త్ర ప్రకారంగా పాపం చేసిన వాడు శిక్షార్హుడు, పాపం చేసిన వాడు మరణానికి ఆయన అర్హుడు లేక బాధ్యుడు. అయితే దేవుని యొక్క వాక్యం ఏం చెప్తుందంటే, ఈ ధర్మశాస్త్రం ప్రకారంగా ఒకవేళ ఎవరైనా పాపం చేసిన వాడైతే ఇప్పుడు యేసు ప్రభుని నమ్మితే ధర్మశాస్త్ర ప్రకారంగా అతనికి ఎలాంటి శిక్ష విధి ఉండదు. ప్రభువైన యేసుక్రీస్తు వారు తన యందు విశ్వాసం ఉంచిన వారికి పాపమును క్షమించి పరిశుద్ధతనిచ్చి తన రాజ్యంలో ప్రవేశించే భాగ్యమునిస్తున్నాడు. కనుక ఆ మరణపు ముళ్ళును ఆయన విరిచివేసి నిత్య జీవానికి వారసులుగా వారికి ఆయన చేస్తా ఉన్నాడు. అయినను మన ప్రభు అయిన యేసుక్రీస్తు మూలముగా మనకు జయము అనుగ్రహించుచున్న దేవునికి స్తోత్రము కలుగునుగాక.
నిజమే, ప్రభు అయిన యేసుక్రీస్తును మన మహిమగల దేవుడు ఈ లోకానికి పంపించి తన యందు విశ్వాసముంచు వారు నశించిపోకూడదు. దేవుడు లోకమును ఎంతో ప్రేమించి తన అద్వితీయ కుమారుడుగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు వారికి నశింపక నిత్యజీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించెను. అవును, ఈరోజు యేసు ప్రభుని ఎంతమంది అంగీకరిస్తున్నామో, యేసు ప్రభుని ఎంతమంది విశ్వాసం కలిగి జీవిస్తున్నామో, మనందరూ నిత్య జీవానికి వారసులము. ఆ నిత్య రాజ్యములో, పరలోక రాజ్యములో, ప్రభు సన్నిధానములో మహిమగల రూపం దాల్చి యుగ యుగాలు ప్రభుతో ఉండే భాగ్యవంతులై ఉన్నామని దేవుని సేవకుడిగా నేను మీకు ఈ విషయంలో తెలియచేస్తా ఉన్నాను. అయితే అపోస్తలుడైన పౌలు అంటున్నాడు, కాగా నా ప్రియ సహోదరులారా, మీ ప్రయాసము ప్రభునందు వ్యర్థము కాదని ఎరిగి స్థిరులను కదలిని వారును ప్రభు కార్యాభివృద్ధి ఎప్పటికీ ఆసక్తులై ఉండుడి. నా ప్రియ సహోదరి, నా ప్రియ సహోదరుడా, అపోస్తలుడు పౌలు చెప్పిన ఈ మాట ఎంత విలువైనదో ఒకసారి ఆలోచిద్దాం. ప్రభువును నమ్ముకొని ఎన్నో శ్రమలు, ఎన్నో బాధలు, ఎన్నో నిందలు, ఎన్నో అపనిందలు అనుభవిస్తున్నాం. అపోస్తలుడు పౌలు అంటాడు, మీ ప్రయాస ప్రభునందు వ్యర్థము కాదని తెలుసుకోండి. మీరు ప్రభును నమ్మినప్పటి నుంచి ఎంతమంది మీకు ఎన్ని వేదన బాధలు పెట్టారో, ఎన్ని అపనిందలు మోపారు, ఎన్ని విధాలుగా మిమ్మల్ని కీడు చేయాలనుకుంటున్నారో, మిమ్మల్ని విసర్జించి ఉన్నారో, అది మీరు తెలుసుకొని, మీరు ఈ లోక సంబంధులు కారు కాబట్టి లోకం మిమ్మల్ని స్నేహించదు. లోక సంబంధులకైతే వారు చాలా స్నేహిస్తారు, కానీ మనం దేవుని సంబంధులం కదా. దేవుని వాక్యాన్ని బట్టి స్థిరులుగా ఉండాలి, కదలని వారుగా ఉండాలి, విశ్వాసమందు స్థిరులుగా ఉండాలి, కదలని వారుగా ఉండాలి. ఆ దేశంలో ప్రభు కార్యాభివృద్ధి అందు ఎప్పటికీ ఆసక్తులుగా మనం జీవించాలి. ప్రభు ఏ కార్యములైతే మన కళ్ళ ముందు మనకు చేయడానికి ప్రేరేపిస్తున్నాడో, ఏ కార్యములైతే మనం చేయడానికి, దేవుని యొక్క పరిచర్య చేయడానికి దేవుడు బయలుపరుస్తున్నాడో, ఆ కార్యములు మనము అది అభివృద్ధి పరిచేటట్లుగా ఆసక్తిగా ఉండాలి. సంఘంలో జరిగే పరిచర్య కానీ, మన తోటి సహోదరి సహోదరులకు కలిసి మనం చేసే పని విషయంలో కానీ ఆసక్తులుగా ఉండాలి. మంచి పని చేద్దాం దేవుని కొరకు. మనం ఎంత మంచి పని చేస్తామో దేవుని ద్వారా అంత ఆశీర్వాదమును, దేవుని ద్వారా అంత దీవెనను మనం పొందుకుంటాం. ఆయన రాజ్యంలో చేరినప్పుడు ఆయన ద్వారా మనం మహిమ పొందుతాం, ఆయన ద్వారా మనం బహుమానం అందుకుంటాం, ఆయనకు మహిమకరంగా జీవిస్తాం. కనుక రండి, తలనుంచుకొని ప్రార్థన చేద్దాం. దయగల తండ్రి, మీ పరిశుద్ధ నామానికి స్తోత్రాలు. మీ పవిత్రమైన మాటలు విని ఉన్నాం. ఈ వాక్యం ద్వారా మా జీవితానికి దీవెన అనుగ్రహించండి. మీ రాకడలో ప్రభు మీ రాజ్యంలో చేరి సదాకాలం మీతో ఉండే భాగ్యం మాకు అనుగ్రహించబోతున్నారు. మీకు స్తోత్రాలు ప్రభు. ఈ ప్రశస్తమైన సమయంలో ఈ వాక్యము మా జీవితాలకు దీవెనకరంగా ఉంచమని ఘనత, మహిమ, ప్రభావములు మీకే చెల్లిస్తూ యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ షాలోం. ప్రభు మనలను దీవించునుగాక.